హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకి G+1 ఇండిపెండెన్స్ చూసుకోవడం జరిగిందండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. హౌస్ డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే మీరు ఎవరైనా మా ఛానల్ ఇంకా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి మనకి G+1 అండి. మనకి సెమీ కమర్షియల్ ఉంటుంది. ఒక షట్టర్ చూసుకోవచ్చు మీరు. అలాగే మనకి రైట్ సైడ్లో కార్ పార్కింగ్, గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK, మనకి ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK అండి, ఇండిపెండెంట్ హౌస్. ఇక్కడ మనకి ఫ్రంట్ సైడ్ రోడ్ చూసుకోవచ్చు అండి. 30 feet రోడ్స్, అలాగే మనకి 50 feet రోడ్కి అయితే సెకండ్ బిట్ అయితే వస్తుంది. డ్రైనేజ్ అయితే కంప్లీట్ అయిందండి. మంజీరా అవైలబుల్గా ఉంది. మనకి 2 గేట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. ఒకటి బిగ్ సైజ్, ఒకటి స్మాల్ సైజ్ గేట్ అయితే చూడొచ్చు. మనకి సెడాన్ కార్ పార్కింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. హౌస్ వచ్చేసి 115 గజాల్లో ఉందండి. మనకి హౌస్ గేట్ ఫేసింగ్ వచ్చేసి సౌత్ ఉందండి. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 1 BHK ఈస్ట్ ఫేసింగ్లో ఉందండి. ఫస్ట్ ఫ్లోర్ మనకి నార్త్ ఫేసింగ్లో అయితే డోర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి గేట్ వచ్చేసి సౌత్ ఫేస్లో ఉందండి. చూడొచ్చు, మనకి గ్రానైట్ ఫ్లోరింగ్తో అయితే ఇస్తున్నారండి. పార్కింగ్ అంతా కూడా చూసుకోవచ్చు. మనకి సెడాన్ కార్ పార్కింగ్ అయితే తీసుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ చూడొచ్చు, మనకి 6 feet గల్లీతో పాటు మనకి ఎంట్రన్స్ అయితే తీసుకున్నారు. ఇదంతా కూడా మనకి కార్ పార్కింగ్ అయితే తీసుకోవచ్చు. చూస్తున్నారు, ఇదంతా మనకి పార్కింగ్ అయితే వస్తుంది. మనకి ఈస్ట్ ఫేసింగ్ అయితే తీసుకోవడం జరిగిందండి. మనకి గ్రౌండ్ ఫ్లోర్ ఈస్ట్ ఫేసింగ్ అయితే తీసుకున్నారు. డోర్ వచ్చేసి ఇక్కడ మనకి ఫ్లోరింగ్ చూసుకోవచ్చు. టైల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఇక్కడ డోర్ డిజైనింగ్ అయితే చూసుకోవచ్చు అండి. ఫుల్లీ టేక్ అయితే ప్రొవైడ్ చేస్తారండి మనకి ఫ్రంట్ సైడ్ డోరు. ఇక్కడ మనకి ఫాల్ సీలింగ్ చూసుకోవచ్చు. LED లైట్స్ గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఇక్కడ చూడొచ్చు. మనకి ఇదంతా కూడా హాల్ అండి. సెల్ఫ్ చూసుకోవచ్చు. మనకి హాల్లోని అటాచ్డ్ కిచెన్ ప్లాట్ఫామ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకి టీవీ పాయింట్ అయితే వస్తుందండి. చూడొచ్చు, మనకి సెమీ కమర్షియల్ హౌస్ వస్తుందండి. మనకి 1 షట్టర్ అయితే ఉంటుంది. చూడొచ్చు, ఇదంతా కూడా మనకి ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి. ఇక్కడ బెడ్రూమ్ వచ్చేసి మనకి 9x13 సైజ్ అయితే వస్తుందండి. ఇక్కడ సెల్ఫ్ చూసుకోవచ్చు. మనకి ప్రతి ఒక్క రూమ్లో కూడా సింగిల్ కలర్ చేంజింగ్ పెయింటింగ్ అయితే ఉంటుందండి. ఒక వాల్కి చూసుకోవచ్చు. మనకి ఇక్కడ ఎల్లో అయితే తీసుకోవడం జరిగింది. మనకి వెంటిలేషన్ కోసం విండో చూసుకోవచ్చు. ఇక్కడైతే అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుందండి. అవుట్ సైడ్ మనకి కామన్ బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు షట్టర్కి. మనకి హౌస్ డైమెన్షన్ చూసుకుంటే 26-40 ఉందండి. 26 వచ్చేసి రోడ్ ఫేస్ ఉందండి. 40 వచ్చేసి డెప్త్ అయితే ఉంది. ఇక్కడ మనకి కార్నర్లో ఈశాన్యంలో చూసుకోవచ్చు. ఇక్కడ బోర్ అండి. అలాగే మనకి సంప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. బోర్ వచ్చేసి మనకి 600 feet బోర్ అయితే తీసుకున్నారండి. ఫుల్ వాటర్ అయితే ఉన్నాయి. అలాగే 5000 లీటర్స్ సంపు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఇక్కడ కామన్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే మనకి స్టెప్స్ అయితే గ్రానైట్ ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇక్కడ మనకి ఎలివేషన్ చూసుకోవచ్చు అండి. టైల్ ఎలివేషన్ అయితే చాలా బాగుంటుంది. మిడిల్లో మనకి ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకి నార్త్ ఎంట్రన్స్ అయితే తీసుకోవడం జరిగిందండి. ఇక్కడ మనకి వుడ్ వర్క్ అయితే చూసుకోవచ్చు. ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సిట్అవుట్ ఏరియా ఇదంతా కూడా చూడొచ్చు. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్లో డోర్ ఎలివేషన్ అయితే చాలా బాగా తీసుకున్నారండి. వర్క్ అయితే కంప్లీట్ కానీ వస్తుందండి. ఫినిషింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ చేస్తున్నారు. మనకి రెడీ టు ఆక్యుపై హౌస్ అండి. 100% వాస్తుని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్లో హాల్ చూసుకోవచ్చు. చాలా స్పేసెస్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ హాల్లో ఫాల్ సీలింగ్ అలాగే LED లైట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి G+1 హౌస్ అండి. ఇది మనకి G+1 ఇండిపెండెంట్ హౌస్. ఇక్కడ వెంటిలేషన్ కోసం విండో చూసుకోవచ్చు. మున్సిపల్ పర్మిషన్తో కన్స్ట్రక్షన్ చేస్తారండి. హౌస్ వచ్చేసి మనకి ఇక్కడ స్టేట్ అయితే టీవీ పాయింట్ చూసుకోవచ్చు. ఇంటి ముందు 30 feet రోడ్స్ ఉన్నాయండి. అలాగే మనకి 50 feet రోడ్కి అయితే సెకండ్ బిట్ వస్తుంది. హౌస్ లొకేషన్ చూసుకుంటే అల్వాల్ బొల్లారంలో లొకేట్ అయి ఉందండి. ఇక్కడ మనకి కామన్ బాత్రూమ్ అయితే చూసుకోవచ్చు. రైట్ సైడ్లో అయితే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అంటే ఇది చూడొచ్చు. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి మనకి 9x10 సైజ్ తీసుకోవడం జరిగిందండి. ఇక్కడ మనకి ఫాల్ సీలింగ్ చూసుకోవచ్చు. అలాగే మనకి బ్రాండ్ న్యూ కన్స్ట్రక్షన్ అండి. రెడీ టు ఆక్యుపై. మనకి హౌస్ కాస్ట్ వచ్చేసి 1,16,00,000 అయితే చెప్తున్నారండి. ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది స్లైట్లీ. అలాగే మనకి ఈ రూమ్లో లో రూఫ్ స్పేస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మనం హౌస్ డీటెయిల్స్లోకి వెళ్తే 115 గజాలండి. 1950 SFT వచ్చిందండి. 9050 SFT వచ్చింది G+1 కలిపి. ఇక్కడ మనకి పూజా రూమ్ చూసుకోవచ్చు అండి. పూజా రూమ్ కూడా చాలా స్పేసెస్గా అయితే తీసుకోవడం జరిగిందండి. మనకి హౌస్ వచ్చేసి సౌత్ గేట్ అండి. మనకి గ్రౌండ్ ఫ్లోర్ ఈస్ట్ ఎంట్రన్స్, అలాగే ఫస్ట్ ఫ్లోర్ నార్త్ ఎంట్రన్స్. మనకి ఓపెన్ కిచెన్ చూసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్. మనకి వాష్ ఏరియా కూడా ఉందండి కిచెన్ పక్కన. ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా. ఇక్కడ మనకి హ్యాండ్ వాష్కి స్పేస్  చూసుకోవచ్చు.
ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మనకి 9x12 సైజ్ అయితే తీసుకోవడం జరిగిందండి. సైజు ఇక్కడ మనకి సెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. అటాచ్డ్ బాత్రూమ్తో అయితే ఉంటుంది, చూడొచ్చు. మనకి హౌస్ కాస్ట్ వచ్చేసి 1,16,00,000 చెప్తున్నారండి. ప్రైస్ అయితే నెగిషియబుల్ ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడ వచ్చేసి చూసుకోవచ్చు మనకి రోడ్ సైడ్ అయితే వాష్ ఏరియా.